వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏఐజీ ఆసుపత్రిలో ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మంత్రి కొండ సురేఖ. ఛత్తీస్గఢ్లో తమ అనుచరులతో లొంగిపోబోతున్న ఆశన్న. చికెన్ సెంటర్ యజమానిపై యువకులు కత్తులతో వీరంగం. సీనియర్ ఐపీఎస్ ఇంట్లో భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం కొట్టుకునే మంత్రులు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారు? అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ కొట్టుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి కొట్టుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ కొట్లాడుకుంటున్నారు. సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికి ఏం అవసరమని పొంగులేటి మనుషులు ఉంటారు. ఇదంతా రాజ్యం నాది అని రేవంత్ రెడ్డి అంటాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయాల్సిన బిల్లులో 12% వాటా 20% వాటా ఏదైతుందో ఆ వాటాల కోసం మంత్రులందరూ కూడా బహిరంగ కొట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని రక్షిస్తారు. ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమారు, వివేకానంద్ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్లో ఉండే మంత్రి కొండా సురేఖ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని సీతక్క మనుషులు అంటారు. వీళ్ళిద్దరూ ఉన్నారా, మరి నేనెందుకు లేనని చెప్పేసి కొండా సురేఖ అంటారు. అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం, మీదంతా కాదు, ఇదంతా రాజ్యం నాది, నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇలా రోహన్ రెడ్డి, ఇలా మీరు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్స్లో ఎవ్వరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు, ఎవ్వరు కూడా రియాల్టర్ సుఖంగా లేడు. ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు. మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్లు నిఘా పెడతలేరా? ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరున్నారు అనేది ఎవరు చూడడం లేదా? క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. ఇవన్నీ ఏ గెస్ట్ హౌస్లలో ఈ పంచాయతీలు అడుగుతున్నాయి, ఎవరినైతే వాటి మీద నిఘా పెట్టొచ్చు కదా. తెలంగాణ భవన్ ముందర ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టే బదులు అక్కడ పెట్టొచ్చు కదా. ఈ రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, కొండలరెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, లేకపోతే తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, రేవంత్ రెడ్డికి ఇంకెవరెవరైతే ఉన్నారో, ఎవరో ఫహీం ఖురేషో నయీం ఖురేషో ఆయన పేరు, ఆయన గెస్ట్ హౌస్ ముంగట, వీళ్ళందరి గెస్ట్ హౌస్ల ముంగట పెట్టాలి కదా. మొన్న ఈనాడు, సాక్షాత్తు ఈనాడు పేపర్లో ఒక డీసీపీ, తర్వాత ఇంకొక అగ్రనాయకుడు ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారని ఈనాడు దినపత్రికలో ఓపెన్గా వచ్చినా కూడా ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిపించండి అంటున్నారు. ఇంత దారుణం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్లో. ఒక్కరు కూడా పాలన మీద దృష్టి సారిస్తలేరు. హైదరాబాద్ పాత బస్తీలో కల్తీ తేనె తయారీ గుట్టురట్టు. కల్తీ తేనె తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు. 100 లీటర్ల కల్తీ తేనె స్వాధీనం. 2 కార్లు సీజ్. 3 నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు.
హైదరాబాద్ తెలుగు బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పలువురు వ్యక్తులు కుటుంబ విలువలను పాటించని ఇద్దరు మహిళల లాంటి వారిని బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా తీసుకుని సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ నిలదీసిన ఫిర్యాదుదారులు. కర్ణాటకలో చేసినట్టు ఇక్కడ కూడా బిగ్ బాస్ షోలో బ్యాన్ చేయకపోతే మహిళా సంఘాలు ప్రజా సంఘాలతో బిగ్ బాస్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరిక. బిగ్ బాస్ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్. ఘనంగా పోచా జన్మదిన వేడుకలు పోచాను సన్మానించిన వాకిటి శ్రీధర్. ప్రముఖ సామాజిక కార్యకర్తగా వనపర్తి జిల్లా మున్సిపల్ మరియు జిల్లా స్థాయి అవార్డు గ్రహీత, అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా 5 సార్లు గవర్నర్లచే సన్మానం పొందిన పోచా రవీందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ వాకిటి శ్రీధర్ గారు, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ధర్మారెడ్డి, రాఘవారెడ్డి, రామచంద్రారెడ్డి, నారాయణ గౌడ్, శ్యామ్ సుందర్ రెడ్డి, సత్యన్న, చారి తదితరులతో కలిసి ఘనంగా సత్కరించారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Pocha. Happy birthday to Pocha. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి రవి. అందరు పెట్టండి. రవి సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉంచుతారు. ఇది తీసుకోండి, బెడ్ తీసుకోండి. కేక్ తెల్లది కాకుండా ఇది తీసుకోండి. కొద్దిగా మస్తు రైట్. ఓకే ఏనా రైట్. ఒక్క నిమిషం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నార్తిన్ హోటల్లో పాత్రికేయుల సమావేశంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అబ్జర్వర్ డాక్టర్ నరేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లా ఏఐసిసి అబ్జర్వర్ గా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే జిల్లా అధ్యక్షులు ఎన్నికల గురించి బూత్ లెవెల్, మండల్ లెవెల్, బ్లాక్ లెవెల్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా అధ్యక్షుల ఎంపిక కొరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెద్దపీట వేయడం జరుగుతుంది. बनाया गया है इस जिला मंचिर्याल के लिए और आसिफाबाद के लिए। मेरे साथी के तौर पे, सहयोगी के तौर पे पीसीसी के द्वारा ऑब्जर्वर अनिल कुमार जी को बनाया गया है, डॉक्टर अनिल कुमार जी को, श्रीमती ज्योति जी को पीसीसी ऑब्जर्वर बनाया गया है पीसीसी के द्वारा, और कोऑर्डिनेटर के तौर पे श्रीनिवास जी भी हमारे साथ हैं पीसीसी के द्वारा। हम चारों लोग पिछले कई दिनों से आसिफाबाद और मंचिर्याल में जिला अध्यक्ष बनाने की प्रक्रिया में लगे हुए हैं। जिला अध्यक्ष की प्रक्रिया
सिर्फ मंचिरियाल में नहीं, सिर्फ आसिफाबाद में नहीं, पूरे देश के अंदर ये प्रक्रिया संकट सृजन अभियान के तहत चलाई जा रही है, जिसकी शुरुआत गुजरात से हुई और 11 अक्टूबर से लेके 20 अक्टूबर तक पूरे तेलंगाना राज्य में इसका होगा। ये आपको एक साझा बात करना चाहता हूं। 26 दिसंबर 1900 जो जिलाध्यक्ष के लिए एप्लीकेंट है, जिसका फॉर्म ये है, वो हम डिस्ट्रीब्यूट करेंगे। जो भी साथी लेना चाहेगा और वो कल हमें भर के दे दे। उसके बाद 18 को या 19 को सुबह मंचिरियाल डिस्ट्रिक्ट के भी एस्पिरेंट कैंडिडेट्स के साथ 1-to-1 इंटरेक्शन किया जाएगा। कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी, राहुल गांधी जी का मानना है कि जिला अध्यक्ष को मजबूत जिला अध्यक्ष बनाया जाएगा, जो मेंबर ऑफ पार्लियामेंट की टिकट्स के अंदर सीईसी सेंट्रल इलेक्शन कमेटी के अंदर भी बैठेंगे और एमएलए की टिकट डिस्ट्रीब्यूशन में बैठेंगे और दूसरे निकाय की टिकटों में भी वो उनका डायरेक्ट रोल रहेगा। साथ के साथ एक जिम्मेदारी भी तय की जाएगी कि उस जिम्मेदारी के अंदर उस जिम्मेदारी में उनको कोई रिकमेंडेशन की है तो कल को जवाबदारी भी तय होगी कि आपने इसका नाम रिकमेंड किया था और ये ठीक नहीं रहा, तो ऐसा पार्टी ने सोचा है। के सभी साथियों से निवेदन करना चाहूंगा कि मैं आपसे जुड़ा रहूंगा। పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 37వ వార్డు నందు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పాల్గొని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్లు, వార్డులోని సభ్యులు, అనుబంధ విభాగాల వివిధ హోదాల్లో ఉన్నవారు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంపై వరుస కథనాలు సాక్షి మీడియా పేపర్లో ప్రసారం చేసినందుకు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై విచారణ పేరుతో గత 3 రోజులుగా పోలీసులు వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్, జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. జర్నలిస్టులు అక్రమంగా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, ధనంజయ రెడ్డిపై పోలీసులు విచారణ నిలిపివేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు ఏవైనప్పటికీ జర్నలిస్టులు ఎప్పుడు కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుంటాయి. ఇట్లాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యంపై సాక్షి పత్రిక వరుస కథనాలు రాయడం ఆ ప్రభుత్వానికి గిట్టుబాటు కాక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి నానా హింస గురి చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క అక్రమ కేసులు ఎత్తివేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో అనేకటువంటి ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరుగుతూ ఉన్నది. పత్రికా స్వేచ్ఛను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే వారిపై కేసులు ఎత్తివేస్తూ పత్రికా స్వేచ్ఛను భంగం కలగకుండా చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ ప్రభుత్వం చేసిన కల్తీ మద్యం విషయంలో నిజాలను నిర్భయంగా రాసిన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అనేక కేసులు పెడుతూ విచారణ పేరుతో హైదరాబాద్లోని ఆఫీస్కి వెళ్ళి పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇటు విషయంపై అన్ని యూనియన్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లు ఏకమై ఏదైతే సాక్షి ఎడిటర్ పైన అనేక కేసులు పెడుతూ విచారణ పేరుతో హైదరాబాద్లోని ఆఫీస్కి వెళ్ళి పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇటు విషయంపై అన్ని యూనియన్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లు ఏకమై ఏదైతే సాక్షి ఎడిటర్ పైన వేధింపులకు గురి చేస్తున్నారో వెంటనే మీరు ఆ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేమందరం జర్నలిస్టులు అందరం కూడా యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం అంటే తనకు వచ్చిన సమాచారాన్ని నిర్భయంగా రాసిన జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం అనేది ఇది సరైన చర్య కాదు. అనేక రకాలుగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టుల పైన దాడులు కేసులు అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని జర్నలిస్టులకి స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛ హక్కునిచ్చే విధంగా చూడాలి. అంతేకాకుండా జర్నలిస్టుల పైన దాడులు జరగకుండా వెంటనే ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇంకా ఇదే విధంగా సాక్షి ఎడిటర్పై విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం రెండు రాష్ట్రాల్లో అన్ని యూనియన్లు ఏకమై మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే అతనిపైన పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకోవాలి. విచారణ అనేది ఏం లేకుండా ఏదన్నా మీకు అతను చేసింది అతను రాసిన కల్తీ మద్యం పైన తప్పుడు కథనాలు రాసినట్టయితే మీరు యాజ్ పర్ లీగల్గా కోర్టును సంప్రదించాలి తప్ప ఆ జర్నలిస్టుని ఇబ్బందిలోకి గురి చేయొద్దని చెప్పేసి మేము జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మంత్రి కొండ సురేఖ, మా పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణ పీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో కూర్చొని సుదీర్ఘంగా చర్చలు జరిపించడం తాజా పరిణామాలపై ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా అని తెలిపారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నా. మీడియా సోదరులు ఉదయం నుంచి ఈ విషయంలో నా కోసం వేచి చూశారని మీతో మాట్లాడడం జరుగుతుంది. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను. అదే చెప్పారు, వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బడబంద ఎస్సీ గ్రామంలో అనేక సమస్యలపై కోర్టు బిట్టు అవుతున్న తరుణంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రామం సందర్శించి అక్కడున్న లోటుపాట్లు అడిగి తెలుసుకున్న రాజ్యాంగం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా ఎప్పటికీ కూడా దళిత గ్రామాలు చీకట్లో ఉన్నాయి తప్ప వెలుగులోకి రాలేదు. ఎలక్షన్ వచ్చే ముందు దళితులు కనబడతారు తప్ప వాళ్ళ వీధులు గాని, వాళ్ళు డ్రైన్లు గాని, వీధి లైట్లు గాని, రోడ్డు రవాణాలు గాని ఎటువంటి అభివృద్ధికి నోసుకోలేని పరిస్థితి. ఈవేళ బడబంద అనే గ్రామం ఇవాల్టికి కూడా మరీ దౌర్భాగ్యవంతంగా కనబడుతుంది. వెంటనే దీని మీద అక్కడున్న అధికారులు గాని, పాలకులు గాని, ప్రభుత్వం గాని తక్షణమే వీధి లైట్లు, డ్రైనేజీలు, రోడ్లు సౌకర్యాలు కల్పించాలని. బడబందకి ఆనుకొని ఉన్న రోడ్డు అక్రమానికి గురవుతుంది. అక్కడ అగ్ర కులస్తులు అక్రమం చేసి ఉన్నారు. దీన్ని వెంటనే తొలగించి ఆ గ్రామానికి రోడ్డు వేయాలని ప్రార్థిస్తూ ఇట్లు దళిత హక్కులక్క పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బడబంద ఎస్సీ కాలనీ గ్రామంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రామ సందర్శించి ఈరోజు ఇక్కడ రాజ్యాంగం వచ్చి 134 ఏండ్లు గడిచినప్పటికి కూడా ఇక్కడ ఎస్సీ గ్రామాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుకి బడబంద అనే గ్రామంలో రోడ్డు సౌకర్యం కానీ, డ్రైనేజర్లు కానీ, వీధి స్ట్రీట్ లైట్లు కానీ ఎటువంటి సౌకర్యం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, ఉన్న అధికారులు కానీ దీనిపై దృష్టి సాధించి ఊరిని అభివృద్ధికి పాల్పడాలని దళిత హక్కుల పోరాట సమితి స్పష్టంగా తెలియజేస్తుంది. అయ్యా, మేము 5 ఏళ్ళలోనే మనుషులుగా కనబడతాము, తర్వాత మనుషులుగా మీకు కనబడమా? పెద్ద వరదగాని వస్తే వీధి నీరు వీధిలో నిలబడి చెరులాగా శివతాండమాడుతున్న మా బతుకులు. ఈ ఊరికి రోడ్డు లేదు. రోడ్డు ఏదో మట్టి రోడ్డు ఉండేటప్పటికి ఇక్కడ కొంతమంది పెత్తందారులు ఇల్లు కట్టుకోవాలని మట్టి అడ్డంగా పోస్తే ఈ వీధి నీళ్ళు ఎటువైపు వస్తాయని మేము అధికారులకి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు మా వైపు దృష్టి సారించి మా ఊరిని అభివృద్ధి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి విన్నపిస్తున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జమ్మలమడుగులో ఉల్లి రైతుల ఆవేదన. గిట్టుబాటు ధర లేక పంటను ట్రాక్టర్లతో దున్నుకుంటున్న రైతన్నలు. నియోజకవర్గంలో సుమారు 3000 ఎకరాల్లో పంట సాగు చేసిన ఉల్లి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్ర నష్టంలో ఉల్లి రైతులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.